అండి ఇంకా ఉదయాన్నే అయితే వర్షం పడింది అనమాట. ఎప్పటి నుంచి పడ్డదయ్యాము మాకు మెలుగు వేయలేదు. మార్నింగ్ లేచి చూసేలేకే వర్షం పడింది. నిన్నంతా మా ఆయన దొంగలు పడింది, దుంపలా అయింది. మొద్దులు బాధేసరికి చాలా అలసిపోయాడు. లేక మార్నింగ్ లేట్ అయింది, అది వర్షం పడింది. ఇంకా వర్షం పడేసరికి ఇంక మా ఆయన లేవటం కూడా లేట్ అయిందని చెప్పేసి 8ంటికి టిఫిన్ తీసుకొచ్చాడు. కారు మించి అయితే వెళ్ళి మా కోసం మధ్యాహ్నం ఏదో కర్రీ చేయాలి. ఇప్పుడైతే ఇప్పుడు ఏమైనా పని ఉందా పాక? అది పైన స్లాబ్ మేము ఏసీ పెట్టాం కదా, అటు నీళ్ళు నిలబడుతున్నాయి, నీళ్ళన్నీ ఇటే వస్తున్నాయి, పాడైపోయిద్దని పైన ఫ్లోరింగ్ అవన్నీ లాగాలి. ఈ టిఫిన్ అవి చేసిన తర్వాత ఫ్లోరింగ్ లాగుతాం. ఇప్పుడా లేకపోతే రేపు 10 వర్షం పడేటట్టుంది. ఇవాళ ఇసుకుపోతే రేపు లాగొచ్చు. టిఫిన్ తిన్న తర్వాత ఇడ్లీ ఎట్టున్నాయి. సరేనండి, టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఇడ్లీ వేసుకొచ్చాడు. నిన్నంతా పని చేయడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాం. గొంతుల్లో మట్టి గుంజలు చాలా పని ఉంది. నిన్నంతా పని ఇంకా ఎక్కువైంది. ఇలా కొంచెం వర్షం పడింది కదా, దీని బదులు వేరే పని ఇంకా వెనకొండలో చర్చి కట్టాలంట. ఏటితోటి అంటే తాటి మొద్దులు అయితే కావాలని చెప్పారు. ఇంకా మొద్దుల కోసం వేరే వాళ్ళకి, అంటే బాబాయ్ మాకు మోయ అవుతాడు పక్కనే అనమాట, పాస్టర్ మోయ, తీసుకెళ్ళాము. ఆడ చర్చలు వేయాలనుకుంటున్నానంటే హెల్ప్ చేయడానికి మా ఆయన కూడా వెళ్ళాడు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. వచ్చేసరికి భోజనం చేయాలి కాబట్టి 12-1 గంటల, నాకు తెలిసి 1-2 అయింది. టిఫిన్ చేస్తే తొందరగా మా ఆయన అన్నం తినేసరికి కొంచెం లేట్ అవుతుంది ఒక్కోసారి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే అన్నం అయితే వండబోతున్నాను. ఇంకా పనులన్నీ చేసేసుకున్నాను. అంట్లు తోమాను. ఇంకా బట్టలు అంటే ఇంక సాయంత్రమే. అట్లా వాన పడిందో లేదో ఇప్పుడు బయట ఇప్పుడే ఎండ వస్తుంది. నీకు మా బుక్ మీద ఏదో తెల్లగా ఉందనుకుంటున్నారా? నేను గ్యాస్ కాడ ఆరబెట్టానండి. అదే టైంలో దోమ కొడుతుందని ఇట్టు కొట్టబోయేసరికి ఎర్ర బాగా కాలుతున్నట్టుకుంటా దెబ్బకు తోలు లేసింది. ఇంకా ఎర్రగా ఉంది. అప్పుడైతే కొంచెం నయం మానిపోయింది, తగ్గింది. చిట్టి తల్లేమో అమ్మ దగ్గరికి వెళ్ళింది. అసలు ఉండట్లేదు. మా అమ్మ బాగా అలవాటైంది. మాకేమో ఈయనకేమో వాళ్ళ కూతురుని చూడకపోతే ఉండలేడు మా ఆయనేమో. అందుకని ఆడే ఉంటుందని ఆడే వదిలిపెట్టి వచ్చేసాం. అమ్మ కూడా హెల్త్ బాగాలేదని చూపించుకుందంట. అందుకని ఇంటికాడే ఉంటే సరే పంపి అమ్మ ఇంటికాడేగా నేను చూసుకుంటానని. మా వదిన డెలివరీ గురించి అయితే అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడి నేను చెప్తాను. మా వదిన డెలివరీ అయితే అవ్వలేదు, పెయిన్స్ వచ్చినాయి అన్నారు. అది ఎప్పుడో మీకు చెప్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అదే వచ్చింది. మాట్లాడి పని చేసుకునేటప్పుడు మాట్లాడుతూ మీకు చూస్తాను మా వదిన గురించి. నిన్నే నాకు ఫోన్ చేసింది, అంటే నిన్న మధ్యాహ్నమే. ఏం చెప్పారు ఏందనేది మీతో షేర్ చేసుకుంటాను. డెలివరీ ఎప్పుడని అడుగుతున్నారు కదా, మా వదినకి 9th మంత్ నుండి 10th వచ్చింది. డేట్ ఇంకా మీకు సస్పెన్స్ లేదే, మీరు తర్వాత చెబుతాను. మా వదిన గురించి ఫుల్ క్లారిటీగా ఇప్పుడు వెళ్ళింది. ఎలా ఇంకా పెయిన్స్ వచ్చినాయి అన్నారు కదా, అసలు డెలివరీ అయిందా లేదా అని. మేము బయలుదేరాం కూడా, కానీ సడన్గా ఆగిపోయాము. ఇంకా ఎట్లా ఉంది ఏందనేది మీకు చెప్తాను. అసలు అయింది అవ్వలేదని అడుగుతూ ఉన్నారు. మాకేమో ఈ పనుల మీద పడి కామెంట్స్ చూసి లైక్ కొడుతున్నాం, కానీ వాటికి రిప్లై ఇచ్చే టైం కూడా లేకుండా పోయా. ఇప్పుడైతే వంట చేయాలా. మా బియ్యం ఒడ్లు లైట్ పాలిష్ పట్టించిండు. మరి ఒడ్లులాగా అయితే లేవు, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నాం కాబట్టి కాకరకాయ ఫ్రై. దాంట్లోకి అయితే మాత్రం ముందుగా ఆయిల్ పోసేసుకుందాము. కొంచెం వెళ్తే ఏం బాగోలేదు, అడ్జస్ట్ అవ్వండి. చూపించుకున్న తగ్గట్లేదు. ఏసీ అంటారా ఏంటి, అరగంట వేసుకొని తర్వాత ఆపుతాము. అట్లని కాదు, తగ్గుతుంది వస్తుంది అనమాట ఈ జలుబు. వాతావరణం మారుతున్న లేకి హెల్త్ కూడా అంతే ఉంది. కానీ వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు మా రొటీన్ చూపించాలి, ఏ చేసినా కొత్తగా మీకు పెట్టాలని చెప్పేసి ఆసక్తితో అయితే
వీడియోస్ అయితే తీస్తున్నాము. ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. ఎంత ఆయిల్ పట్టిందంటే అంత ఆయిల్లో ఫ్రై చేశాను కాకరకాయ ముక్కల్ని. వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టాను. నేను కాకరకాయ పొడి చేద్దామని చూశాను. అది ఎలా అంటే కాకరకాయలు మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్లో. తర్వాత పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ కారం నూరే కారం దాంట్లో పల్లీలు వేసుకొని తర్వాత కరివేపాకు అలానే ఈ కాకరకాయలు మొత్తం కలుపుకోవాలన్నమాట. చేతితోటే పొడాలు చేసుకొని తింటే వేడివేడి అన్నంలో బాగుంటుంది. అలా చేయాలనుకున్నాను ఎందుకంటే కరివేపాకు లేదు. ఎక్కడో సెంటర్లోనో ఎవరింటి కూడా ఉండిద్దంట. ఆ పల్లె అయితే మాత్రం మేము ఉండే వైకల్లో అయితే తెలిసినవే ఉంది మనకి. అంటే లచ్చమ్మ నాయనమ్మ అని చెప్పేసి మా అమ్మ చిన్నప్పుడు ఆడానంటుండేది అలా పరిచయం. ఇక్కడ మనం ఎవరిని అడుగుతామని చెప్పేసి కాకరకాయ కారమే నాకు వచ్చినంతగా చేస్తున్నాను నా స్టైల్లో. పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కరివేపాకు లేదన్నమాట, అలా వేసేదాన్ని. చిన్నులపాయ కారం సాల్ట్ వేసి మొత్తం దంచి పెట్టాను. ఇది అయితే కొంచెం ఫ్రై అయితే ఆయిల్లో. ఇప్పుడు కారం వేద్దాం. కరివేపాకు ఉంటే ఇంకా బాగుండేది. ఆయిల్ అంతా బిల్ చేసుకోండి. ఇది అన్నంకి వెనకాల దిబ్బేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. వేడిగా అన్నం కూడా ఉడికింది. కందిపప్పు ఏపి పప్పు వండితే టేస్ట్ చాలా బాగుంటుందని నేను ఎప్పుడైనా ఫ్రై చేస్తాను. ఇంకా వీటిని ఏపి పప్పు వేడివేడి అన్నం అలానే అప్పడాలు తెచ్చాను కదా, అప్పడాలు కారకాయ కారం అన్నట్టుగా చేశాను. ఉదయం అయితే టిఫిన్ తీసుకొచ్చాడు మా ఆయన. ఎందుకంటే నేను అంత పని చేసేసరికి కలిసిపోయేసరికి కొంచెం 7:30 అయింది. ఇంకా 7:38 అయ్యేసరికి ఇంక లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా ఆయన అయితే టిఫిన్ తీసుకొచ్చాడు. పని ఏం లేదనమాట. నైట్ మా ఆయన ఒక్కడే తిన్నాడు. నాకేమో అంతగా తినబుద్ధి కాలేదు, ఏదో అలా అనిపించింది. ఇంకా అలానే పక్క కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇంక వేడి వేడి అన్నంలో తినటమే. తినేదైతే క్లిప్ చూపిలేదనమాట. 4 అయింది మా మధ్యాహ్నం భోజనం తినేసరికి మా ఆయన చేసిన పని వల్ల. ఎందుకంటే చిన్న పని ఉందని ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మిటారా ఒక 5 నిమిషాలు ఒక అరగంటలు వెళ్దు అని చెప్పి అరగంట కాస్త 2 గంటలు అయిందనమాట. అందుకే లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈసారి ఖచ్చితంగా క్లిప్ తీస్తాను. మా ఆయన అయితే చేపలకి వెళ్ళాడు, పచ్చి చేపలు తేడానికి. ఎవరో పడుతున్నారంటే నేను పప్పు అప్పడాలు కారకాయ కారం వేడివేడి అన్నం చెప్తే 4ంటికి తిన్నాము. ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు, అదిగా కరెంట్ పోయింది. ఉదయమే వర్షం పడే కరెంట్ వస్తా పోతా ఉంది. ఆ మిషన్ సౌండ్ ఏమనుకుంటున్నారా, మా ఆయనే కట్ట అయితే కోస్తున్నాడు. ఎట్లా కోస్తున్నాడు అనేది దీని ముందు మేము పెడతాను. ఫుల్ అయితే చేపలు తీసుకొచ్చాడు. మా వదిన వాళ్ళు అయితే వస్తున్నారంట, బయలుదేరారు. వాళ్ళు వచ్చేలోపు బాగా పొద్దుపోయింది. ఆ లోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. బట్టలు అయితే ఏం లేవు, అసలు ఉతకలేదు. ఇలా కొంచెం ఏదో హెల్త్ అయితే బాగోలేదని చెప్పేసి ఏం చేయలేదన్నమాట, అంతే ఉన్నాయి. రిమైనింగ్ పనులన్నీ చేసేసుకుంటాను. పప్పు ఉంది, పప్పు అంతా దాంట్లో పెట్టేసి కారం అంతా ఒక డబ్బాలోకి పెట్టేసి పనులు చేసేసుకుందాం. వాళ్ళు వచ్చేలోపు వేడి వేడిగా అన్నం అలానే చేపల పులుసు పప్పు కారం పెరుగు రెడీ అయిపోతాయి.
ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను, సరేనా? చూసేయండి. మా ఆయన పిచ్చి ఎలా ఉండిద్దంటే ఇంకా అనుకున్న పని కావడానికి ఎంత కష్టమైనా పడతాడు, ఎంత కష్టమైనా చేస్తాడనమాట. నిన్న అయితే మాత్రం మిషన్ పట్టుకొని ఇటు ముందున్నాయి ఒక 6 బద్దలు అయితే కోసాడు. ఇది మిగిలిన ఒకటి ఇవాళ కోస్తున్నాడు. నిన్న మొన్న అంటే ఖాళీగా ఉన్నాము, ఏం చేయలేదు. మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళాము, అందుకే కుదరలేదు. హాస్పిటల్ నుంచి నిన్నటి నుంచి అయితే పని మొదలు పెట్టేసాము. అన్నం అయి తినేసి నిన్న సాయంత్రం కష్టపడి ఏం చేస్తాం తెలుసా, ఇంకా పెద్దవి ఎంత బరువు ఉంటాయో మీకు తెలుసు కదండి. అంత బరువుని మా ఆయన ముగ్గురితో సహా లేపేశారు. అంతలోకి బాగా వచ్చేసరికి పని నుంచి బాగా కూడా హెల్ప్ చేశాడు. అనుకున్నది కావాలంటే మా ఆయన ఎంతైనా కష్టపడతాడు. దీని గురించి ఫుల్ వీడియోస్ ఇంకా వస్తాయి, చూసేయండి, మర్చిపో.